मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే ఇది ఎలా ఎగురుతోంది? హనీ బనీ, మీరిద్దరు ఊరికే గొడవ చేయకండి. మేడం, స్లైస్ గాల్లో ఎగురుతోంది. పాపట్, ఎందుకు హనీ బనీ వాళ్ళ బ్రెడ్ ని తీసుకొని తింటున్నావు? నేనేమి లాక్కోలేదు, దాని అంతటా నా దగ్గరకు వచ్చింది, అర్థం చేసుకోండి. కాసేపు మీ అల్లరి ఆపండి. నన్ను న్యూస్ పేపర్ చదవనిస్తారా? బానీ, ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా చేస్తావు? ఎందుకు న్యూస్ పేపర్ లాక్కున్నావు? మేడం, దానంతటా అదే నా చేతికి వచ్చింది. దానంతటా అదే ఎలా వస్తుంది? నాకేం తెలుసు. చేప గాల్లో ఎగురుతోంది చూడండి. అసలు చేపలు ఎక్కడైనా ఎగురుతాయా? అవును. రోబో సినిమాలో ఏఆర్ రెహమాన్ గారు పాడుతున్నారు. వీళ్ళందరూ నన్ను చూసి భయపడుతున్నారు. చప్పట్లు కొట్టండి. కన్నా సార్ భూతమైపోయారు. సందేహమా? సందేహం లేదు. ఆయన గొంతు వినిపిస్తుంది కానీ ఆయన కనపడడం లేదు. కన్నా సార్, అసలు ఏమిటిదంతా? ఇది మా మామయ్య చేసిన కొత్త ఎక్స్పెరిమెంట్. ఈ టోపీని పెట్టుకుంటే అందరూ మాయమైపోతారు. అదిరింది అదిరింది అదిరింది. దీన్ని పెట్టుకున్న ప్రతి ఒక్కరూ మాయమైపోతారా? స్పైడర్ సినిమా చూస్తూ చూస్తూ మా ఫ్రెండ్ నిద్రపోయాడు. ఈ టోపీ పెట్టుకుని అని మాయమైపోయాడు. చప్పట్లు కొట్టండి. ఇన్ని రోజులు నన్ను గాడిదాన్ని ఏడిపించావుగా, ఇప్పుడు నేనేవరు చూపిస్తాను. హనీ, మర్యాదగా టోపీ తీసే. అప్పుడే తీను. షాపుకు వెళ్ళి బాగా చాక్లెట్లు తింటాను. హనీ ఎక్కడున్నాడు వెతకండి. పారిపోయాడు. కన్నా సార్ పక్కనే ఉన్న షాప్ కి వెళ్ళుంటాడు. త్వరగా వెళ్ళి ఆ టోపీని తీసుకోండి. చిత్తం శివగామి, నేనిప్పుడు ఆఫీస్ కి వెళ్ళబోతున్నాను. జోర్దార్ ని కేక్ తీసుకురమ్మని చెప్పాను. వచ్చిన తర్వాత అందరూ కలిసి తినండి. తప్పకుండా మేడం. భూతం భూతం భూతం, పారిపోండి పారిపోండి. భూతం భూతం భూతం. కూల్ డ్రింక్ ఎక్కడుందో ఇచ్చి వెళ్ళండి అయ్యా. ఓహో, భూతం 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 భూతం. వదిలేయని అతని వదిలే. ఎప్పుడు లేని ఈ రోజు వాచ్ పెట్టుకున్నాను. హనీని కూడా పట్టుకున్నాను. చప్పట్లు కొట్టండి. దొంగతనం చేయడం తప్పు కదా. అలాగే చప్పట్లు కొట్టుకుంటూ ఇంటికి వెళ్ళావు. కాసేపటి తర్వాత నేనే వస్తాను. కానీ నేను దొంగతనం చేయలేదు, కామెడీ చేశాను. నవ్వు రాలేదు కానీ ఇంటికి వెళ్ళావు. పొద్దున్న నుంచి కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి. బాగా ఆకలిగా ఉంది. ఇక్కడేం చేస్తున్నారు? జోర్దార్ కోసం వెయిట్ చేస్తున్నా. కేక్ తెస్తాడని చెప్పారు. ఇంత ఆలస్యమైంది, జోర్దార్ ఇంకా రాలేదేంటి? వచ్చేస్తాడులే. ఫ్రెష్ గా కేక్ తెస్తున్నాడేమో. అరే ఏంటిది? నేను ఎప్పుడు చాక్లెట్ కేక్ తింటాను. ఫ్రెష్ కేక్ నాకు నచ్చదు. ఫ్రెష్ గా తయారు చేసుకొస్తున్నాడు. సందేహమా? అంటే కేక్ తేడా? మేడం చెప్పారు కదా కేక్ తీసుకొస్తాడని. కేక్ వచ్చేసింది. ఇందులో కేక్ ఎక్కడా? భలే నటిస్తున్నావు. వచ్చే దారిలో నువ్వే కేక్ తినేసావా ఏంటి? నేను కేకు తినలేదు. మరైతే ఎవరు తిన్నారు? పిల్లులు తినేశాయి. చూసావా తమ్ముడు, మన మీద నిందలు వేస్తున్నాడు. అరే, నేను మీ గురించి చెప్పలేదు, ఆ పిల్లుల గురించి. ఏ పిల్లులో? నేను రోడ్డు మీద వస్తున్నప్పుడు హఠాత్తుగా ఒక పిల్లి నా ముందుకు వచ్చింది. నాతో ఫైట్ చేసింది. Happy birthday to you.
హ్యాపీ బర్త్డే టు యూ. సార్ ఈ రోజు నా బర్త్డే కాదు. అయితే ఎందుకు మా కోసం కేక్ తెస్తున్నావు? నేను మీకోసం తేలేదు. మా కళ్ళ ముందు కేక్ రుచుకొని అరే ఆగండి సార్, దాన్ని మా స్నేహితుల కోసం తీసుకువెడుతున్నాను. ఈ రోజు నుంచి మేము నీ స్నేహితులమే. తీసుకో సార్, ఆ కేకు మా కోసం కొన్నది. ఈ కేకు నేను మా స్నేహితుల కోసం తీసుకొచ్చాను. ఈ బాక్సులు మిగిలింది నీకే, తిను. అరే తను కోపం కూడా వస్తుంది. పదండి పదండి వెళ్ళి రెచ్చగొడదాం. గట్టిగా కొట్టండి. పదండి. వాళ్ళు నన్ను కొట్టి కేకు మొత్తం తినేశారు. వాళ్ళకెంత ధైర్యం! రండి వాళ్ళకి గుణపాఠం నేర్పిద్దాం. నేను నేర్పించేంత గొప్పవాడిని కాదు. వెళ్ళి కేక్ తిందాం. నాకు కేకే ముఖ్యం. సరే అయితే కేక్ ఎందుకు తిన్నారని అడుగుదాం, సరేనా? మనం వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు మంచి సమాధానం ఇస్తే మనం వాళ్ళకి ఇంకో కేక్ కొనిద్దాం. ఏమంటారు? అటు చూసారా, ఇక్కడ గొడవ పడ్డానికి తొట్టిగంగని వేసుకొస్తుంది. తమ్ముడు, వాడు మనల్ని తొట్టికంగా అంటున్నాడు, కానీ ఏరియాలో మన పవర్ ఏంటో వాడికి తెలియడం లేదు. అంత గొప్పోళ్ళ? ఇలా చూడండి, మేము చిన్న చిన్న పిల్లల్ని చేత్తో కొట్టాం. సరే నేను చేత్తో కొట్టంలే, వీడికి కాలే చాలు. ఇలా ఎగరడం వల్లే తప్పించుకున్నా. సందేహమా? అలాగా? అయితే ఎగురు, ఇంకా ఎత్తుగా ఎగురు. నీ ల్యాండింగ్ నిజంగా అదిరింది. మాకు కూడా బాల్ ఇస్తే మేము కొడతాం. తప్పించుకున్నాడు. పారిపోండి, పారిపోండి, ఇక్కడి నుంచి పారిపోండి. హాయ్, మీరు తిన్న కేక్ ఎలా ఉంది? ఈ ప్రశ్న వెళ్ళి కేక్ తిన్న వాళ్ళని అడగండి. మొత్తం తినేశారు. అసలు ఏమంటున్నారు? మేడం, నేను కేక్ తీసుకొచ్చేటప్పుడు దారిలో కొన్ని పిల్లలు అది లాగేసుకుని తినేశాయి. వెళ్ళడిగితే కొట్టి పంపించారు. అయ్యో పాపం. సర్లే పోనివ్వండి, మళ్ళీ ఆ పిల్లలతో వెళ్ళి గొడవ పడకండి. సరే మేడం. వాళ్ళని వదిలేయండి. మీకు నేను కొత్త కేక్ కొనుక్కోడానికి డబ్బులు ఇస్తాను. వెళ్ళి తినండి. అలాగే మేడం. తమ్ముడు, ఒకవేళ ఆ పిల్లలు ఈ కేక్ ని కూడా చూస్తే మనం కన్నాసారి దగ్గర నుంచి ఆ టోపీని తీసుకుందాం. టోపీ తీసుకువెళ్ళి వాళ్ళకి మంచి గుణపాఠం నేర్పిద్దాం. ఏమంటారు? ఇంకో కేక్ తెచ్చారు. ఈ రోజు వాళ్ళు మనకి కేకుల మీద కేకులు ఇస్తున్నారు. సరే సరే తినండి. అమరేంద్ర బాబు అయిన నేను గట్టిగా కొడతానని మాటిస్తున్నాను. ఎవరు కొట్టింది? జుట్టు కలర్ కొట్టుకొని వస్తే భయపడతావా? ఇప్పుడు ఎలా ఉంది? నన్ను వదిలే, ప్లీజ్ ప్లీజ్. ఏం చేస్తున్నావు? నన్ను వదలమంటుంటే వదలు. వదిలేస్తాను. పెద్దగా బండగా భలే ఉన్నాడు. బాగా పరిగెత్తు, త్వరలోనే నీకు 6 ప్యాక్స్ వస్తుంది. రా రింగా రోసెస్ పట్టుకో. ఇదిగో కేక్ కావాలా? తీసుకో. అన్నయ్యలు రండి, ఈ కేక్ తినండి. నేనైతే ఫుట్బాల్ ఆడుకుంటాను.
ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది సందేహమా? లాస్ట్ షాట్ తీసుకో. పారిపోండి, ఫుట్బాల్ లో పోతుంది. అరే కేక్ కావాలన్నారుగా, వచ్చి తినండి. ఈ రోజు నుంచి వాళ్ళు మనల్ని మాత్రమే కాదు ఇంకెవరిని ఇబ్బంది పెట్టారో.